హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వర్షి వర్మ. ఇదైతే శివరాత్రి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు అయితే మేము ఒక స్పెషల్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, అసలు ఎందుకు అంత స్పెషల్ అనేది అంతా కూడా నేను వీడియో మధ్యలో చెప్తాను. అది చెప్పే ముందుగా మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి అండి. ఈ శివరాత్రి రోజు మీరు కోరుకున్న విషెస్ అన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేము వెళ్ళబోతున్న టెంపుల్ అయితే ఒక విలేజ్ లోపలికి వెళ్తే అక్కడ ఒక గుట్ట మీద అయితే ఆ టెంపుల్ ఉంటుందండి. సో మనం విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో అంటే టెంపుల్కి వెళ్ళే దారిలోనే స్టార్టింగ్లో ఇలా ఒక మంచి చెరువు అయితే కనిపిస్తుంది. సో టెంపుల్ మెయిన్ రోడ్లోకి వెళ్తున్నప్పటి నుంచే ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా అనిపించిద్దా అండి. అసలు ఈ పంట పొలాలు, ఆ ఫ్రెష్ ఎయిర్ అదంతా కూడా విలేజ్ నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుందండి. చాలామంది నడిచే వస్తారు మెయిన్ అక్కడ విలేజ్ వాళ్ళ వరకు అయితే. సో దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇలా బైక్స్ ఆర్ ఏదైనా వేసుకొని వస్తే సరిపోతుంది. సో అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మెయిన్ గుడికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ అయితే ఒకటి కనిపిస్తుందండి. లోపలికి వెళ్తే సో ఇలా ఉంటుందన్నమాట. స్నానాలు చేసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉండింది. ఇంకా అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం పార్కింగ్ చేసుకోవచ్చు తీసుకెళ్ళిన వెహికల్ అనేది. సో ఇక్కడ పార్క్ చేసేసి వస్తున్నాము. నేను అన్నయ్య ఇద్దరం వెళ్ళామండి టెంపుల్కి. సో ఈ వీడియో అయితే మా ఫ్రెండ్ తీసిందనమాట. తను ఈరోజే ఛానల్ పెట్టబోతుంది. వాళ్ళేమో స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర బస్ దిగేసి నడుచుకుంటూ వస్తున్నారనమాట. ఈ 1.5 కిలోమీటర్ మొత్తం కూడా నడిచారంట పాపం. వెళ్ళేటప్పుడు కూడా తిరిగి వెళ్ళాలంటే విమానం పంపిద్దాంలే అని చెప్పి నేను కొంచెం కామెడీగా మాట్లాడాము. ఇంకా అలా నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోయాము. సో తినే అనమాట ఛానల్ పెట్టే ఫ్రెండ్, ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయి. పెద్ద వ్లాగర్, చిన్న వ్లాగర్ అని చెప్పేసి సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఆ వీడియో అలా పెట్టేద్దాం అనుకున్నా కానీ బ్యాక్గ్రౌండ్లో నాయిసీగా ఉందండి బాగా అసలు. ఇంకా అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు. సో పార్కింగ్ ఏరియా నుంచి 5 minutes వాక్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. అక్కడ కనిపిస్తుంది కదా, సో ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. ఈ పక్కనే ఒక చిన్న కొలను కూడా ఉందండి. భలే బాగుంది అసలు. చిన్నపిల్లలు దొరికిందే ఛాన్స్ అని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే నేను ఈ గుడి ఎందుకు అంత స్పెషల్, మేము అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి, ఈ టెంపుల్ యొక్క మెయిన్ చరిత్ర నేను ఇప్పుడు ఒక చిన్న స్టోరీ లాగా అయితే చెప్తాను, వినండి. ఈ టెంపుల్ అయితే ముష్టిబండ అనే విలేజ్లో మల్లేశ్వర స్వామి గుట్ట అని అడిగితే ఎవరైనా చెప్తారండి. ఈ మల్లేశ్వర స్వామి గుట్ట మీద మొదటగా అమ్మవారి గుడి ఒకటే ఉండేదంటండి. ఆ అమ్మవారి పేరు వచ్చేసి అయితే శ్రీ సీతారాముల అమ్మవారు. శివయ్య ఇక్కడ స్వయంభుగా ఎలా వెలిచారు అన్నదానికి 2 కథలైతే ఉన్నాయి. నాకు తెలిసిన మొదటి కథ ఏంటి అంటే, అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఆవుల కాపరి తన ఆవుల్ని మేతకు పంపించినప్పుడు అవి రోజు ఒక దగ్గర పాలు వదిలేసి రావడం ఆవుల కాపరి గమనించాడంట. అంటే ఇంటికి వచ్చిన తర్వాత పాలు ఇవ్వకపోవడం ఆవులు అది గమనించి ఒకరోజు ఆవులు వెంబడించి వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఆవులు వాటంతటా అవే పాలను వదిలేయడం ఆవుల కాపరి గమనించాడట. అప్పుడు ఆ ఆవుల కాపరి దగ్గరగా వెళ్ళి గమనించినప్పుడు ఒక పెద్ద రాయికి చిన్న హోల్ ఉందంట. ఆ హోల్లో నుంచి చూసినప్పుడు ఆ శివయ్య కనిపించాడని, ఆ హోల్ నుంచి శివయ్య బయటకు వచ్చారని అయితే అక్కడ గ్రామ ప్రజలు చెప్తుంటారు. సో ఈ వీడియో మధ్యలోనే మీకు ఆ రాయిని కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ ఉన్న శివయ్య స్వయముగా వెలిచిన శివయ్య కాబట్టి, అందులో గుట్ట మీద ఉన్న స్వామి కాబట్టి ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ కూడా శ్రీ మల్లేశ్వర స్వామిగా పిలుస్తుంటారు. సో ఇంకో కథ ఏంటంటే, అదే ఆవుల మీద షిపెట్స్ అంటారు కదా, గొల్లబామ, గొల్లవారు అని చెప్పేసి, అవి వాలడం వల్ల వాటి ద్వారా శివలింగం కనుక్కున్నారు అనేది ఇంకా చెప్పారనమాట. సో ఇదండి నేను ఆ గుడి గురించి తెలుసుకున్న చరిత్ర అనేది. అక్కడ స్వయంగా వెలిసిన శివయ్య ఉండడం వల్లే ఆ గుడి అంత స్పెషల్ అనమాట. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ఫ్రెండ్స్తో వచ్చాం కదా, వాళ్ళతో ఒకసారి ఆల్రెడీ దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఇంక కొంత దూరం వచ్చిన తర్వాత అక్క వచ్చిందనమాట. అక్క కోసం మళ్ళీ క్యూలో నుంచొని దర్శనం చేసుకున్నాము. సో ఈ అక్క గుడికి చాలాసార్లు వచ్చిందండి. అక్కడ గుడి అంతా ఇట్టు వెళ్ళాలి ఏంటి అంతా అక్కకి తెలుసు. సో అక్క ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిందనమాట. ఇంకా క్యూలో నుంచొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మెయిన్ గర్భగుడిలో వీడియో తీయలేదండి, బట్ ఇట్స్ ఓకే, బయట అంతా వీడియో తీనిచ్చారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. నార్మల్గా చాలా టెంపుల్స్లో రిస్ట్రిక్ట్ చేస్తారు కదా, వీడియోస్ తీయొద్దు అని అంటుంటారు కదా, ఇక్కడ అలా ఏం లేదు, మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు. సో మీకు వీడియో స్టార్టింగ్లో రాయిని చూపిస్తా అని చెప్పా కదా, అక్కడ బుడ్డోడు చూస్తున్నాడా అదే అనమాట రాయి. ఆ హోల్ నుంచి స్వామి బయటకు వచ్చారని అయితే అక్కడ గ్రామ ప్రజలు చెప్తూ ఉంటారు. అక్క నాకు అదే చెప్పింది అనమాట, అదేనే రాయి అని చెప్పేసి. ఆ రాయి లోపల ప్రతిరోజు దీపం పెట్టి పూజిస్తూ ఉంటారంట స్వామివారు వచ్చిన హోల్ అని చెప్పేసి. ఇంకా అట్లా గర్భగుడిలోకి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ లోపల గర్భగుడిలో కూడా వీడియో తీనేస్తారండి. నార్మల్గా మనం నార్మల్ డేస్లో వెళ్తే, ఇట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడు అలా వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, సో వీడియోస్ తీస్తూ ఉంటే లేట్ అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా పంపించేస్తారు, వీడియో తీయకూడదని చెప్తుంటారు అంతే.
ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నిట్లోని ఈ ఒక్క శివుడి టెంపుల్కి ఇంకా అమ్మవారి టెంపుల్కి ప్రాణ ప్రతిష్ఠ చేశారండి. అంటే పంతులు గారులు మాత్రమే పూజ చేస్తారనమాట. మిగతా ఉన్న చిన్న చిన్న టెంపుల్స్లో వాయు ప్రతిష్ఠే, మామూలుగా ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇంకా అక్కడ మనస్ఫూర్తిగా స్వామికి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు ఈ కనిపిస్తున్న స్టెప్స్ మనం ఎక్కబోతున్నాం అనమాట. ఇవి ఒక 8 స్టెప్స్ అలా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టెప్స్ మీద నుంచి పైన గుడి వ్యూ అయితే చాలా బాగుందండి. అక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు. సో ఈ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతే, మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా అమ్మవారి టెంపులే ఫస్ట్ స్టార్టింగ్లో ఉండిందని చెప్పేసి, ఆ టెంపుల్ అయితే అక్కడ ఉంటుందండి. చూసారా వ్యూ అసలు ఎంత బాగుందో. ఈ ఎక్కుతున్న స్టెప్స్ అన్నిటి దగ్గర కూడా చాలా మంది రాళ్ళు పెట్టారు. అంటే నమ్ముతారు కదా, ఇట్లా రాయి మీద రాయి పెట్టి నిలబెడితే అన్ని స్టేర్లు బిల్డింగ్లు కట్టుకుంటారని చెప్పేసి. మా అమ్మ కూడా చిన్నప్పుడు మాతో పెట్టించేది. మా పని అయిపోయింది. సెకండ్ స్టెప్స్ ఎక్కేసరికి ఇంకా ఊపిరాడట్లేదు అనమాట. పైకి వచ్చిన తర్వాత అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్లో. సో ఇంకా అక్కడ రాయిపోయిన కనిపిస్తున్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర కింద కూడా మొత్తం చిన్న చిన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూసే ఉన్నాయన్నమాట. ఇంకా భక్తులందరూ వచ్చి మంచిగా పూజలు చేసుకుంటున్నారు. మేము మా ఫ్రెండ్స్ మేమంతా కూడా అక్కడే మంచిగా ఫొటోస్ దిగాము. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎంత హాయిగా అనిపించిందో. ఇంకా అలా అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నామండి. పంతులు గారితో అక్షింతలు ఏం చేసుకొని బయటకు వచ్చేసాము. సో ఆ గుడికి, అమ్మవారి గుడికి ఆపోజిట్లో మళ్ళీ ఒక చిన్న హోల్ లాగా ఉండి అక్కడ కూడా పూజలు చేస్తున్నారు బాగా. అది ఎందుకు అని నేను అక్కడ అడగడం మర్చిపోయాను. ఇలా అయితే ఉందండి. ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా దీపం పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. సో ఈ వ్యూకి పక్కనే ఇంకొన్ని స్టెప్స్ అయితే ఉంటాయండి. ఆ స్టెప్స్ నుంచి వెళ్తే సాయిబాబా గుడికి అయితే వెళ్తామంట. మేము కింద నుంచి వెళ్ళాం సాయిబాబా గుడికి. సో స్టెప్స్ ఇంకా అటు ఎక్కలేదనమాట. అమ్మవారి గుడి వెనక నుంచి విలేజ్ అంతా కూడా వ్యూ ఇలా ఉందన్నమాట. ఒక పావు గంట అక్కడ ప్రశాంతంగా సాంగ్స్ పెట్టుకుని ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది ఆ వ్యూ అంతా చూసేసరికి. ఇంకా ఇక్కడ మేము ఫొటోస్ దిగుతుంటే మన కొత్త బ్లాగర్ అయితే ఫుల్ బిజీగా ఉన్నారండి. తన పేరు ఇందు. అది జస్ట్ నాకు గుడికి వెళ్దాం అనుకుంటున్నానే, వస్తావా అని మాత్రమే అడిగింది. గుడికి వెళ్ళిన తర్వాత చెప్పింది అనమాట, ఈరోజు నేను ఫస్ట్ వ్లాగ్ పెట్టబోతున్నానే అని చెప్పేసి. ఫస్ట్ అయితే కొంచెం షాక్ అయ్యాను అనమాట, ఏంటి చెప్పనే లేదు సడన్గా వ్లాగ్ అంటుందని. కాకపోతే సూపర్ హ్యాపీ, ఫైనల్గా హ్యాపీగా ఎందుకని తర్వాత చెప్తాను. ఇంకా వాళ్ళంతా ఫోటోకి సెట్ అయ్యేలోపు నేను కొంచెం ఫన్ క్రియేట్ చేశాను. పబ్లిసిటీ అంట చూసారా, ఇంకా అలా ప్రశాంతంగా ఫొటోస్ దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేస్తున్నాము. కింద నుంచి మళ్ళీ సాయిబాబా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. డైరెక్ట్గా పైనుంచే వెళ్ళొచ్చు, స్టెప్స్ ఎక్కేసి మళ్ళీ అటు దిగేసి. కాకపోతే మేము చెప్పులు వేసుకొని వెళ్ళలేదు కాబట్టి అక్కడ ముళ్ళు ఉంటాయని వద్దంది అక్క. ఛానల్ ఏమేమి పెడదాం అనుకుంటున్నాం, హిందూ కొనకాల గైస్, న్యూ బ్లాగర్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రెండే గైస్, మీరు నా ఫ్రెండ్స్, ఇది నా ఫ్రెండే. వీడియో తీసుకుంటే ఇప్పుడు కింద పడాలి, భలేగా ఉంటుంది. ఇందాక హ్యాపీ అని చెప్పాను కదండి. సో హ్యాపీ ఎందుకు అని అంటే, అమ్మాయిలు ఇండిపెండెంట్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే దాని వెనక చాలా చిన్న చిన్న పెయిన్స్ చాలా ఉంటాయి. మేము ఒకరికొకరు పరిచయం అయ్యి 1.5 year అవుతుంది. ఈ 1.5 yearలో ఒకరి గురించి ఒకరికి కంప్లీట్ మ్యాక్సిమం తెలుసు. సో తన ఏంటి అని నాకు తెలుసు కదా. సో నాతో పాటు అది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ మేము సాయిబాబా గుడికి వెళ్ళక ముందు కొలంలోకి వెళ్ళి కొంచెంసేపు అట్లా ఆడుకున్నాము. నేను వీడియో తీస్తూ ఉంటే అక్క నన్ను కూడా రమ్మంటుంది అనమాట. ఇంకా అన్నయ్యకి మొబైల్ ఇచ్చి నేను కూడా వెళ్ళాను. దాని నుంచి అక్క అక్క అంటుంది, ఎవరి అక్క అని అంటారేమో. మేము ఇంటర్ నుంచి చాలా క్లోజ్ అండి. లైక్ ఎలా చెప్పను, మనల్ని అర్థం చేసుకొని మనల్ని మనలానే ఉండనిచ్చి హార్ట్కి టచ్ అయ్యే పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళలో షీ ఈజ్ వన్ అనమాట. అక్క వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్ అయినా కూడా డైలీ కాల్స్ మాట్లాడకపోయినా ఆ కేరింగ్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సో అక్క వేరే కాలేజ్ అవ్వడం వల్ల కొంచెం మిస్ అవుతూ ఉంటాను అనమాట అక్కని. ఇలా ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రమే హార్ట్ ఫుల్గా హ్యాపీనెస్తో ఫిల్ అయిపోతుంది. ఇంకా అలా సరదాగా ఆడుకుంటూ వాటర్ మీద పోసుకుంటూ ఒక 15 minutes ఇక్కడే ఉండిపోయామన్నమాట. మా ఫ్రెండ్స్ నా మీద వాటర్ పోయడం, మేము వాళ్ళ మీద వాటర్ పోయడం, అలా ఫుల్గా ఆడుకున్నాము. పిల్లలు అయితే ఫుల్గా స్విమ్మింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకా ఛాన్స్ ఉండదు. నాకున్నదే ఒక ఫోన్ అయ్యా అంటే ఆ ఫోన్ మీద వాటర్ పోసేసింది. ఎవరికైనా 4 ఫోన్లు ఉంటాయా అని అంటారేమో. ఎవరి మొబైల్స్ వాళ్ళకి స్పెషలే కదా, మీరు చెప్పండి. ఇంకా కొలంలోనే కాళ్ళ వరకు కొంచెం తడుపుకొని బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత
మంచిగా ఐస్ క్రీమ్ తిన్నాము. ఏంటక్క హెల్దీ ఫుడ్ అన్నావు, ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటున్నావు ఏంటి అని అంటారేమో. అస్సలు వాటర్ కూడా తాగలేదండి మార్నింగ్ నుంచి. ఇంకో చాయిస్ లేదనమాట అక్కడ ఐస్ క్రీమ్. ఇంకా వాళ్ళు మజ్జిగ అవి ఇస్తున్నారు కానీ నాకు ఇంకా ఐస్ క్రీమ్ మీదకే వెళ్ళిపోయింది ఆలోచన అంతా. కావాలా గైస్, తీసుకోండి. నాకు ఏది కావాలో నాకు తెలీదు. కుల్ఫీ తీసుకున్నా. నేను కప్పు తప్ప ఏ ఐస్ క్రీమ్ కుదురుతున్నాను అనమాట. మనం పబ్లిక్లో ఉన్నప్పుడు సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి మంచిగా నేను కప్పు తీసుకున్నాను. అన్నయ్య వాళ్ళు కుల్ఫీ తీసుకున్నారు. ఇంకా మెల్లగా తినుకుంటూ సాయిబాబా గుడికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడికి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ముందే వెళ్ళిపోయారు. మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట వెనకాల ఐస్ క్రీమ్ అది కొనుక్కొని. వెళ్ళిన తర్వాత గైస్ మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. కుల్ఫీ లాంటివి కొనుక్కున్నప్పుడు కింద పడిపోతుంటుంది కదా, ఇంకో కప్పు తీసుకోండి. డబ్బులు బొక్కైనా పర్లేదు, తీసుకొని పెట్టుకొని తినాలి. తీసుకొని ఎట్టు పెట్టుకొని తినాలి. అర్థమైందా? మా అక్కకి చాలా కుదిరి ఎక్కువ, అందుకని ఇలా తింటుంది అనమాట. మా ఇద్దరికి ఇది ఒక ఫన్నీయెస్ట్ మెమరీగా ఉండిపోతుంది. ఇంక ఇక్కడ సాయిబాబా గుడికి రాగానే ఫ్రెండ్స్ ముందే వచ్చేసారని చెప్పా కదా, వాళ్ళు పూజ అది చేసుకొని ప్రసాదం తీసుకున్నారు. అదే ప్రసాదం పంచిపెడుతుంది అనమాట. ఈ సాయిబాబా గుడి పక్కనే గోశాల లోపల ఆవులేం లేవండి. చిన్న అది హోమం అప్పుడు మంట వేస్తారు కదా, సో అలా ఉందన్నమాట. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మంచిదని అక్క చెప్పింది, ఎప్పుడు చేస్తూ ఉంటుందంట. సో అట్లా ప్రదక్షిణాలు చేసాము కొంచెం సేపు. మా ఫ్రెండ్స్ మేమంతా కూడా ప్రదక్షిణాలు చేసి కొంచెంసేపు కూర్చొని వచ్చేసాము. ఊర్లో బాబా గారి గుడికి వెళ్ళలేదని నాకు అర్థమైంది. మన ఊర్లో బాబా గుడిలో లేదు. ఎందుకు లేదమ్మా? ప్రదక్షిణాలు చేద్దామని లోపలికి వెళ్ళి వీడియో అలా ఇలా ఎందుకు తీస్తున్నావు అంటుంటే మా అక్క గట్టిగా అరిసిందనమాట. ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళి సైలెంట్గా చెయ్యి అరవ మాకు అని చెప్పి ఇంకా సైలెంట్గా ప్రదక్షిణాలు చేసేసాను. ఇంకా అక్కడ ప్రదక్షిణాలు చేయడం అయిపోయిన తర్వాత సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళాం లోపలికి. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే చల్లగా ఉందండి. ఇంకా అక్కడ బయట టెంపుల్స్ దగ్గర ఉన్నట్టు క్రౌడ్ కూడా లేరనమాట, చాలా తక్కువ మంది. అసలు మేము వెళ్ళినప్పుడైతే అసలు లేరు. రిటర్న్ వస్తున్నప్పుడు కొంతమంది వచ్చారనమాట. ఇలా చిన్న స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కితే సాయిబాబా టెంపుల్. లోపలికి వెళ్ళేసి ఇక్కడ కూడా వాయు ప్రతిష్టేనండి, మనమే పూజ చేసుకోవచ్చు, పంతులు గారు అవసరం ఉండదు. ఇంకా అక్కడ కూడా కొంచెం సేపు తిరిగేసి దర్శనం చేసుకొని ప్రశాంతంగా దగ్గర కూర్చున్నాము. ఇక్కడ ఇంకా సాయిబాబా స్వామికి దండం పెట్టేసుకొని గంట కొట్టేసి ఆ పూజ అంతా చేసుకున్న తర్వాత టెంపుల్ వెనక్కి వెళ్ళామండి. అక్కడ వ్యూ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి. అసలు ఎంత బాగుందో చూడడానికైతే. ఆ పాప ఎవరో కూడా నాకు తెలియదండి. పట్టుపరికిని వేసుకొని భలే క్యూట్గా ఉంది, ముద్దుగా ఉందని చెప్పేసి వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా గుడి దగ్గర కూడా సాయిబాబా గుడి దగ్గర కూడా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసాము. సాయిబాబా టెంపుల్కి మెయిన్ టెంపుల్కి కూడా 5 minutes వాక్ డిస్టెన్సేనండి. ఈజీగా మనం వెళ్ళొచ్చేయచ్చు, ప్రాబ్లం ఉండదు. వాయిస్ ఓవర్లో నా బేస్ వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అసలు ఫుల్ నిద్ర వస్తుందండి. తెల్లారితే ఎగ్జామ్ కానీ వీడియో లేదు. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తే పని అయిపోతుందని ఇస్తున్నాను. ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. ఇదంతా ఈరోజు తీసిన వీడియోనే కదా, సో ఈరోజే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే వాయిస్ ఓవర్లో కూడా న్యాచురల్ ఫీల్ ఉంటుందని నాకు అనిపించింది. అందుకని ఇంకా లేట్ అవుతున్నా కూడా వాయిస్ ఓవర్ వేస్తున్నాను. ఇంకా టెంపుల్స్కి వచ్చిన తర్వాత కొంచెం సేపు కూడా కూర్చోకుండా వెళ్ళిపోకూడదు అని అంటారు కదా, ఇంకా అందుకని అక్కడ కూర్చున్నాము. నేను ఇంకా తమ్నెయిల్స్కి ఫొటోస్ తీసుకుందామని అటు సైడ్ వెళ్తే ఇందువేమో వాళ్ళ చుట్టాలు వాళ్ళ బాబు అంటే ఎత్తుకొని వచ్చింది. అటుపండి చూపించి పాపం పిల్లోడిని ఎత్తుకొచ్చేసింది. పిల్లోడేమో ఫుల్గా ఏడుస్తున్నాడు. కష్టపడి ఏడిపించేసింది బొడ్డోడిని. ఇంకెక్కడ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం సత్తుపల్లి నుంచి వస్తున్నట్లయితే ముస్టిమండ స్టార్టింగ్లోనే ఉంటుందండి ఎంట్రన్స్ అనేది. ఇక్కడ స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి స్టాచ్యూతో విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ గుడికి వెళ్ళే దారే ఉంటుందన్నమాట. సో వీడియోలో కనిపిస్తుంది కదా వెనకాల ఎంట్రన్స్ అనేది, అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్లోకి వెళ్ళడానికి. దాని మీద ఏముందనేది నేను చదవలేదు, మెయిన్ అదే, నేను అదే మిస్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్దాం అనేసి అనుకున్నాము. మళ్ళీ ఇలా ఎప్పుడు కలుస్తామో, ఎప్పుడు ఎంజాయ్ చేస్తామో, మళ్ళీ ఈ మెమరీస్ని మనం ఎప్పుడు క్రియేట్ చేస్తాం అక్క అని చెప్పేసి కొంచెం సేపు మాట్లాడుకుంటూ
ఇంకా అలా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి కొంచెం వాటర్ తాగేసి ఒక 5 మినిట్స్ అలా ఉన్నాం అక్కడ. ఇంకా అక్కను కూడా డ్రాప్ చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కకి బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంటే దారిలో ఈ జాంకాయలు కనిపించాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. మార్నింగ్ నుంచి ఏం తినలేదుగా అని చెప్పేసి ఈ గోవా తీసుకున్నాం అనమాట. సో మేము వెళ్ళిన టెంపుల్ దగ్గర అయితే ఈరోజు నైట్ స్వామివారి కళ్యాణం జరుగుతుందంట. నేను వెళ్ళడం కుదరట్లేదు కానీ అక్క వీడియోస్ తీసి పెడతాంది. సో అది నేను పార్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను చూడండి. నైట్ వ్యూ చాలా బాగుంటుందండి అక్కడ. సో వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.